ఆనంది వాళ్ళందరికీ అలా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసరికి అందులో ఒక వ్యక్తి ఇలా అంటూ ఉంటాడు. ఇన్ని చెప్తున్నావు, ఇన్ని అంటున్నావు, నువ్వెవరమ్మా, నువ్వెవరు మాకు చెప్పడానికి, నువ్వెవరు మాతో ఇలా అనడానికి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే, నేను ఎవరో మీకు తెలుసా, నేను సునంద గారి కోడల్ని, మిస్సెస్ ఆనంది ఆదిత్య ఎల్ఎల్బిని అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఏంటి, సునంద గారి కోడల, అది ఎల్ఎల్బి పూర్తి చేశారా, అమ్మో ఇలాంటి వాళ్ళతో మనం పెట్టుకుంటే మనకి ఆ కోర్టు మెట్లే గతి అవుతాయి, అమ్మో మనకెందుకు అవన్నీ అని చెప్పి వాళ్ళైతే భయపడుతూ ఉంటారు. ఇక ఆ మాట వినగానే ఆదిత్య అయితే గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆనంది చాలా గ్రేట్ అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఆనంది ఇలా అంటూ ఉంటుంది, ఏంటి, ఏం నిర్ణయం తీసుకున్నారు, మాతో పాటు కలిసి కోర్టుకు వస్తారా లేదంటే బిల్స్ త్వరలో పూర్తి చేస్తారా అని చెప్పి అంటుంది. అది వినగానే లేదు లేదు, మేము బిల్స్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హ్యాండ్స్ రైజ్ చేస్తారు. అది చూసి ఆదిత్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఆనంది కూడా, అది అలా రండి దారిలోకి, మీతో మర్యాదగా మాట్లాడినంత వరకు మర్యాద ఇచ్చే మాట్లాడతాం, మర్యాద తప్పారో మా పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా మేమంటే ఏంటో, మీరు 50% త్వరలో పూర్తి చేయండి, మరొక 15 డేస్లోగా మొత్తం పూర్తి అవ్వకపోతే మేము చెప్పేది చేస్తాం, ఇది మాత్రం కరెక్ట్ అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ పూర్తి చేస్తామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంతలో మేనేజర్ గారు అయితే, మేడం మీరు సూపర్ మేడం, మీరు గ్రేట్ మేడం, సార్ మేడం ఇలా ఉండకపోతే వాళ్ళు అస్సలు వినరు సార్, మేడం ఉండబట్టే వాళ్ళైతే ఇప్పుడు ఒప్పుకొని వెళ్ళారు, మీరు చాలా గ్రేట్, నేనైతే చాలా భయపడిపోయాను అని చెప్పి మేనేజర్ అంటూ ఉంటాడు. అది విని ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ సంతోషిస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.